ఒక మృతదేహం, ఒక 5 స్టార్ హోటల్ రూమ్ మరియు ఒక ప్రపంచవ్యాప్త అనుమానం. ఢాకాలో ఒక అమెరికన్ ఆఫీసర్ చనిపోయాడు, కానీ అతని మరణం సాధారణం కాదు. ఎందుకంటే అదే సమయానికి భారత్, చైనా, రష్యా నాయకులు ఒకే వేదికపై ఉన్నారు. ఇది యాదృచ్ఛికమా లేక ప్రపంచ గూఢ యుద్ధంలో ఒక కొత్త అధ్యాయమా? 2025 ఆగస్టు 31 బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెస్టిన్ హోటల్ రూమ్ నెంబర్ 808. సెక్యూరిటీ స్టాఫ్ ఉదయం గది తలుపు తెరిచేసరికి లోపల టెరెన్స్ అర్విల్లీ జాక్సన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. వార్త బయటకు రాగానే స్థానిక మీడియా మొదటగా చెప్పింది యుఎస్ ఆర్మీ ఆఫీసర్ డైస్ ఇన్ హోటల్, న్యాచురల్ కాజ్ సస్పెక్టెడ్ అని. కానీ కొన్ని గంటలకే ఆ వార్త ప్రపంచ మీడియా శీర్షికల్లో ఎగిరింది. ఎందుకంటే టెరెన్స్ సాధారణ పర్యాటకుడు కాదు, అతను యుఎస్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్. అధికారిక సమాచారం ప్రకారం అతను బిజినెస్ ట్రిప్ కోసం వచ్చాడట. కానీ అతని ప్రొఫైల్ చూసినప్పుడు అతను మిలిటరీ ఇంటెలిజెన్స్ తో కలిసి పనిచేసినట్టు స్పష్టమైంది. అతని రూమ్ లో దొరికిన వస్తువులు ల్యాప్టాప్లు, మ్యాప్స్ అండ్ కొన్ని గమనికలు మరియు బహుశా సెక్యూరిటీ సంబంధిత డాక్యుమెంట్లు కావచ్చు. ఇవి బంగ్లాదేశ్ పోలీసులు రికార్డులు చేయకముందే యుఎస్ ఎంబసీ టీం తీసుకెళ్లి. ఇక్కడే కథ మలుపు తిరిగింది. స్థానిక అధికారులు చెప్పిన సహజ మరణం వెనుక ఏదో ఉంది అని అనిపించింది. కానీ ఏమిటది? అదే వారం SCO సమ్మిట్ చైనాలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు చైనా నాయకుడు షీ జిన్పింగ్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఇది ఒక సూపర్ పవర్ స్టేజ్. మరియు అదే సమయానికి ఒక అమెరికన్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరణించాడా? ఇది యాదృచ్ఛికమైన అనిపించిందా లేదంటే ఎవరో దాన్ని ప్లాన్ చేశారు? ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఈ 2 ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి. టెరెన్స్ జాక్సన్ ఎవరో పూర్తిగా తెలుసుకోవాలంటే అతని గతం చూడాలి. అతను యుఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ కు చెందినవాడు. ఈ ఫోర్స్ సాధారణ సైనిక సంస్థ కాదు, ప్రపంచవ్యాప్తంగా 3 ఆపరేషన్లు చేస్తుంది. ఆయన పేరు అసైన్మెంట్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ కొన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెబుతున్నాయి అతను ఇంటెలిజెన్స్ లేసన్ రోల్ లో ఉన్నాడు అని. ఇంటర్నెట్ లో పలు కథనాలు వెలువడ్డాయి. CIA ఆపరేషన్ లో భాగంగా ఉన్న టెరెన్స్ ఢాకాలో మిషన్ ఫెయిల్ అయ్యింది. బంగ్లాదేశ్ ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తుంది అని. అయితే ఈ వాదనలకు అధికారిక ఆధారం లేదు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రోజు నుంచి యుఎస్ ఎంబసీ బంగ్లాదేశ్ ప్రభుత్వంపై సైలెంట్ ప్రెషర్ పెట్టినట్టు బయటకు వచ్చింది. ఆ సమయానికి భారత్ మరియు రష్యా మధ్య కూడా సంబంధాలు బలంగా ఉంటాయి. రా అండ్ FSB ఈ 2 సంస్థలు చైనాలో మోదీ భద్రత విషయంలో సమన్వయం చేసుకుంటున్నారు. కొన్ని విదేశీ రిపోర్టులు చెబుతున్నాయి రష్యన్ ఇంటెలిజెన్స్ కొన్ని అన్యూజువల్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేశాయి. అంటే ఏదో ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని వారికి ముందే తెలిసింది. అదే రోజుల్లో పుతిన్ తన వ్యక్తిగత ఎస్కార్ట్ ను మోదీ ఉన్న హోటల్ వద్దకు పంపారని కూడా వార్తలు వచ్చాయి. ఇది కోఇన్సిడెన్స్ కావచ్చు లేదా నిజంగా సూచనపూర్వక చర్య కావచ్చు. బంగ్లాదేశ్ పోలీసులు ఒకే మాట చెబుతున్నారు, మరణం సహజం, ఎటువంటి హింసా చిహ్నాలు లేవు అని. కానీ ఆ మృతదేహం మీద అధికారిక పోస్ట్ మార్టం జరగలేదు. అతను శరీరం నేరుగా అమెరికాకు పంపించబడింది. ఇది సాధారణ ప్రోటోకాల్ కంటే వేగంగా జరిగిందని కొందరు విశ్లేషకులు. అదే కారణంగా ఎవరో దాచిపెడుతున్నారు అనే అనుమానాలు పెరిగాయి. ఇంటర్నెట్ లో ఒక రూమర్ మొదలైతే అది ఎవరు ఆపలేరు. అలానే టెరెన్స్ జాక్సన్ CIA ఏజెంట్ ఫెయిల్ మిషన్ అనే కథనం విపరీతంగా వైరల్ అయ్యింది. కొంతమంది చెబుతున్నారు ఇది మోదీపై దాడి ప్రయత్నం కావచ్చు, కానీ రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ చేసింది అని. ఇది వినడానికి సినిమాలా కనిపిస్తుంది, కానీ సాక్ష్యాలు అధికారికంగా ఏమీ లేదు. కానీ ఇదే కథ వీక్షకుల ఊహకు, రాజకీయ చర్చలకు, ఇంటెలిజెన్స్ డిబేట్లకు వేదిక అయ్యింది. టెరెన్స్ మరణం వాస్తవం, అతని ప్రొఫైల్ సైనిక ఇంటెలిజెన్స్ సంబంధమైనది వాస్తవం. కానీ అతని మరణం వెనుక కుట్ర ఉందని చెప్పే ఆధారం లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రతి పెద్ద రాజకీయ మూవ్మెంట్ వెనుక ఒక ఇన్విజిబుల్ గేమ్ ఉంటుంది. మరి ఆ గేమ్ కి ఇదే ఒక చిన్న ఎపిసోడ్ కావచ్చు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ భద్రతా వ్యవస్థను కఠినతరం చేసింది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ కూడా పెరిగింది మరియు అమెరికా ఆ విషయంపై సైలెంట్ గా ఉంది. అయితే దీనివల్ల ఒక విషయం స్పష్టమైంది, దక్షిణాసియా ఇప్పుడు గూఢచారి యుద్ధానికి ప్రధాన క్షేత్రం అయింది. ఒక వ్యక్తి మరణం సాధారణంగా కనిపించిన దాని వెనుక దేశాల మధ్య రాజకీయ కుదుపులు దాగి ఉంటాయి. టెరెన్స్ జాక్సన్ మిస్టరీ మనకు ఒక పాఠం చెబుతుంది. ప్రపంచం ఇప్పుడు బాంబులతో కాదు, ఇంటెలిజెన్స్ సమాచారంతో యుద్ధం చేస్తుంది. నిజం ఇంకా బయటకు రాలేదు, కానీ మిస్టరీ మాత్రం ఇంకా జీవిస్తుంది.